అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము. కొంత పార్ట్ విజయనగర సామ్రాజ్యం ప్రత్యేకతలు. అసలు కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత స్థాపించబడిన రాజ్యాలలో విజయనగర స్థాపన అనేది అత్యంత ముఖ్యమైనది. మన దక్షిణ భారతదేశంలో ముస్లింల రాజ్యం విస్తరణ, ముస్లింల మత వ్యాప్తిని వీటన్నిటిని అరకట్టడం కోసం హిందూ మతంను రక్షించారు. వీరి పరిపాలన కాలంలో సాంఘిక, ఆర్థిక, మతం, సాహిత్యం, కళల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకుంది. దక్షిణ భారత్లో పటిష్టమైన ఆర్థిక పరిస్థితి విజయనగర పాలన కాలంలో జరిగింది. కవులకు గాని విదేశీ యాత్రికులు సందర్శన కేంద్రం విజయనగరంలో ఉంది. విజయనగర సామ్రాజ్యం అనేది రెడ్డి రాజ్యం, పద్మనాయక రాజ్యం కాలంలోనే ప్రత్యర్థి రాజ్యంగా ఉండేది. అయితే ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పడడానికి గల ఆధారాలను మనం ఇక్కడ చూద్దాం. శాసనాల ప్రకారంగా, గ్రంథాల ప్రకారంగా, విదేశీ యాత్రికుల రచనలు, విజయనగర రాజ్య చరిత్రను ఆధారాలు, శాసనాలు. మనం ఈ విజయనగర సామ్రాజ్యం గురించి తెలియజేసే శాసనం బాగేపల్లి శాసనం. 1వ హరిహర రాయల విజయాలను ఈ శాసనం తెలియజేస్తుంది. నెల్లూరి శాసనం. 1వ హరిహర రాయలు రాజుగా పేర్కొన్నది ఈ శాసనం. హంపి శాసనం. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించిన సందర్శనం గురించి తెలియజేస్తుంది. ఉదయగిరి శాసనం. శ్రీకృష్ణదేవరాయలు సైన్యం గణపతులపై విజయాలను తెలియజేస్తుంది. ఇందులో మనకు వచ్చేసరికి బాగేపల్లి శాసనం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 1వ హరిహర రాయల విజయాలను తెలియజేసే శాసనం ఏది అంటే బాగేపల్లి శాసనం. ఇక్కడ విద్యారణ్య కాలజ్ఞానం. ఈ విద్యారణ్య స్వామి సంస్కృతంలో రచించారు. విజయనగర రాజ్య స్థాపన కోసం ఇందులో తెలియజేస్తుంది. మధుర విజయాలు. ఈమె గంగాదేవి సంస్కృతంలో రచించారు. ఈ గంగాదేవి ఎవరంటే మన బుక్కరాయల యొక్క కోడలు. ఈమె కంపరాయల యొక్క భార్య. తొండై మండలం ఆక్రమణ కోసం ఇందులో తెలియజేస్తుంది. సాలు అభ్యుదయం. రాజనాథ దిండు ఉన్నాడు కదా, ఆయన సంస్కృతంలో రచించారు. ఈయన సాలువ నరసింహరాయల ఆస్థానంలో ఉండే ఆయన. ఈ సాలువ నరసింహరాయలు ఆస్థానంలో ఉన్న కవి ఎవరు అనంటే రాజనాథ డిండి. సాలువ నరసింహరాయల యొక్క విజయాలను ఇందులో తెలియజేస్తుంది. వరాహ పురాణం. నంది మల్లయ్య, గంట సింగన్నలు రచించారు. వీళ్ళు తెలుగు కవులు. ఈ గ్రంథంలో తులువ వంశ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ తులువ వంశానికి సంబంధించిందే ఈ వరాహ పురాణం. ఈ గ్రంథంలో తులువ నరసింహరాయలు అంకితం ఇవ్వబడింది. అముక్త మాల్యాద. ఈ గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రాశారు. శ్రీకృష్ణదేవరాయలు కళలు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువును రచించమని తెలియజేయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో వారి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సామాజికంగా, మతపరంగా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఈ గ్రంథానికి గల మరొక పేరు వచ్చేసరికి విష్ణు చిత్తీయం. ఈ గ్రంథంలో తెలుపబడిన నగరాలు విల్లిపుత్తూరు. వసుచరిత్ర. ఇది రామరాజు భూషణుడు ఈ గ్రంథాన్ని తెలుగులో రచించారు. సదాశివుల కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఈ గ్రంథం తెలియజేస్తుంది. సాలువ తిమ్మరసు కోసం తెలియజేయబడిన గ్రంథం కృష్ణరాయ విజయాలను. ఈ గ్రంథ రచయిత దుర్జంటి. గ్రంథాన్ని తెలుగులో రాశారు. మను చరిత్ర అల్లసాని పెద్దన్న గారు రాశారు. ఇది విజయనగర రాజ్యం కుల వ్యవస్థను ఈ గ్రంథంలో తెలియజేస్తుంది. ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర్. ఈ గ్రంథాన్ని రచయిత రాబర్ట్ సివిల్. విజయనగర రాజ్యం కోసం ప్రపంచాన్ని ఈ గ్రంథం ద్వారానే తెలియజేస్తుంది. విజయనగర సామ్రాజ్యం గురించి ప్రపంచానికి తెలియజేసే గ్రంథం ఏది అని అంటే ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర్. విదేశీ యాత్రికులు. మనం ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్న విజయనగర సామ్రాజ్యానికి విచ్చేసిన విదేశీ యాత్రికులు. మొట్టమొదటిగా చూస్తే అబ్దుల్ రజాక్. ఇతను పర్షియన్ వ్యక్తి, ఖుస్రు రాయబారి. విజయనగర రాజ్యాన్ని సందర్శించారు. ఇతను సందర్శించిన విజయనగర పాలకుడు. ఇతను వచ్చినప్పుడు మన విజయనగర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తి 2వ దేవరాయలు. విజయనగరాన్ని సందర్శించిన ఏకైక ముస్లిం రాయబారి కూడా అబ్దుల్ రజాకే. అబ్దుల్ రజాక్ విజయనగరం కోసం తెలిసిన అంశాలు. ఈయన ఏం చెప్పాడు?
విజయనగరం వంటి నగరాన్ని తామెక్కడా చూడలేదని చెప్పాడు. 300 ఓడరేవులు ఉన్నాయని చెప్పాడు. రాజ్యంలో ఉన్న పాళెగాల వ్యవస్థను, తలార్లు, సంతలు, ఎగుమతులు, దిగుమతుల కోసం తెలిపారు. విజయనగర వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారని చెప్పి ఈ అబ్దుల్ రజాక్ చెప్పాడు. విజయనగర రాజ్యంలో వేశ్యవృత్తికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉందని చెప్పాడు. వేశ్యలు విలాసాలు జీవితాలను గడిపేవారు. వీరిపై విధించే పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో శాంతి భద్రత వ్యక్తులకు మొత్తం వేతనాలు ఇవ్వచ్చని చెప్పాడు. రెండవ దేవరాయలు అత్యంత బలవంతమైన రాజని దూరదేశాలు అయిన పేగు, టెనాసరయం దేశాలకు రెండవ దేవరాయలు పన్ను చెల్లించేవాడని అబ్దుల్ రజాక్ తెలియజేశాడు. నికోలా డి కాంటి ఇతను ఇటలీ దేశస్థుడు. అబ్దుల్ రజాక్ ఏమో పర్షియా దేశస్థుడు. నికోలా డి కంటి ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. ఇతను మొదటి దేవరాయల పాలన చివరి కాలంలో, రెండవ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. విజయనగరం కోసం ఈయన తెలిపిన అంశాలు వచ్చేసరికి, ఈ విజయనగరం రాజధాని 60 మైళ్ళు ఉంటుందని చెప్పాడంట. రాజధాని రక్షణకు 90,000 మంది సైనికులు ఉండేవాళ్ళని, వీళ్ళు ఎక్కువగా దీపావళి, దసరా, నవరాత్రి పండుగలు జరుపుకునేవాళ్ళు. రెండవ దేవరాయలు 12,000 మంది భార్యలు ఉన్నారంట. సతీ సహగమనం, బహుభార్యత్వం మొదలైన దురాచారాలు అమల్లో ఉన్నాయని నికోలా డి కాంటి తెలిపారు. నికోటిన్ ఇతను రష్యా దేశస్థుడు. గుర్రాల వ్యాపారి. రష్యాకు చెందిన గుర్రాల వ్యాపారి. రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు. విజయనగరంలో ఉన్న అశ్వక దళాలను, దక్కన్ ప్రాంతాన్ని, సాంఘిక పరిస్థితులను వివరించాడు. ఇబన్ బటుటు విజయనగరాన్ని సందర్శించిన మొదటి విదేశీయుడు. ఇతనిది మొరాకో దేశం. ఇతని పర్యటన మొదటి దేవరాయల కాలంలో జరిగింది. విదేశీ యాత్రికులు ఇంకా డొమింగ్ ఫేజ్ ఈయన పోర్చుగీస్ యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పర్యటన చేశాడు. శ్రీకృష్ణదేవరాయల కోసం ఈయన తెలియజేశాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడని చెప్పాడు? పొట్టిగా. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప సైన్యం ఉండేదని, శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సభలను జరిపేవారని తెలిపారు. రాజ్యంలో వివిధ దేశాలకు చెందిన ప్రజలు కనిపిస్తున్నారని చెప్పారు. కోడి పందాలు, పాచికలు ఆటల కోసం ఫేజ్ తెలిపాడు. మహానవమి నాడు వీరి ఆర్థిక సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయల ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? మహానవమి. డురాంట్ బార్బోజ్ ఇతను పోర్చుగీస్ యాత్రికుడు. డురాంట్ బార్బోజ్ ఇతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో పర్యటన చేశాడు. విజయనగర రాజ్యంలో పరమత సహనం ఉండేదని తెలిపాడు. అనగా ఎవరికి నచ్చిన మతాన్ని వారు పాటించవచ్చు. విజయనగర వ్యాపారులు ప్రధాన కేంద్రం మరియు ఈ నగరంలో జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపారు. సతీ, దేవదాసి విధానం, బహుభార్యత్వం వంటి సాంఘిక దురాచారాల కోసం తెలిపాడు. నునీజ్ ఇతను కూడా పోర్చుగీస్ యాత్రికుడు. అచ్యుతరాయలు కాలంలో ఇతన్ని పర్యటన జరిగింది. విజయనగర సైనిక వ్యవస్థను అమరనాయకర వ్యవస్థ కోసం తెలిపారు. ప్రజలు ఆవుని తప్ప అన్ని రకాల జంతువుల మాంసాలు తినేవాళ్ళంట శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఈ జంతువులను హంపీలో అమ్మేవారని తెలిపారు. తుంగభద్ర ఆనకట్టు నిర్మాణం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. సిజర్ ఫెడరిక్ ఇతను ఇటలీ యాత్రికుడు. సదాశివరాయలు కాలంలో పర్యటన జరిగింది. విజయనగర రాజులు పోర్చుగీస్ వారితో చేసే గుర్రపు మరియు మిగతా వ్యాపారాల కోసం తెలియజేశారు. పెరిస్టా ఇతను పర్షియా యాత్రికుడు. రెండవ దేవరాయలు 2,000 మంది ముస్లింలను తన సైన్యంలో తీసుకున్నాడని, అతని సైన్యానికి బలం కోసం తెలిపాడు. సైనిక బలం గురించి తెలిపారు.